వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు మనందరం అరకు ట్రిప్ ప్లాన్ చేసేస్తాం. లేదు అంటారా వంజంగికి ట్రెక్కింగ్‌కి వెళ్ళిపోతాం. అది కాదు అంటారా లంబసింగి ట్రిప్ వేసేస్తాం. అదే లంబసింగి నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చింతపల్లి అనే ఒక చిన్న పల్లెటూరికి ఈసారి మేము అనుకోకుండా వెళ్ళామండి. ఆ ప్లేస్‌లో ఉన్న సీనరీ యాజ్ ఇట్ ఈజ్ నాకు అరకు, లంబసింగి చూసినట్టే అనిపించింది. సో, అక్కడ మేమేం చూసామనేది మీకు చూపిస్తాం రండి. హలో అండి, ఎలా ఉన్నారు? అనుకోకుండా లాస్ట్ వీకెండ్ మేము చింతపల్లి వెళ్ళాం. పొద్దున్నే రెడీ అయిపోయి మన గాజువాకలో నేను, మన స్పందన 7:00కి నర్సీపట్నం బస్ ఎక్కేసాం. జర్నీ మాకు అరౌండ్ 1.5 అవర్ టైం పట్టిందండి. అక్కడ నర్సీపట్నం రీచ్ అయ్యాక అక్కడ నుంచి మనం చింతపల్లికి ఇంకొక బస్ మారాలి. ఈ గ్యాప్లో మన సంగతి తెలిసిందేగా, ఆకలికి అస్సలు ఆగలేం. సో అక్కడే బస్ స్టాప్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసాం. నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్ళాలంటే మనం చింతపల్లి ఎక్స్ప్రెస్ బస్ ఎక్కితే ఫాస్ట్‌గా వెళ్తామని మా అక్క సజెస్ట్ చేశారు. మేమేం చేసాం, చింతపల్లి ఎక్స్ప్రెస్ బస్ కోసం వెయిట్ చేసి సీనియర్ బస్ ఎక్కేసాం. అంటే బోర్డ్‌లో మాకు చింతపల్లి అని కనిపించింది. సో ఎక్కేసాం. ఎక్కాక తెలిసింది అది చాలా స్లోగా అన్ని స్టాప్స్‌లో ఆగి వెళ్తుందంట. ఏం చేస్తాం, ఎక్కాక తప్పదు కదా! తీరా చూస్తే బస్‌లో మాకు ప్లేస్ దొరకలేదు. లాస్ట్ సీట్ చూసుకున్నాం. రోడ్స్ అన్నీ అంటే కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. అండ్ మా పక్కన ఉన్న అతను దేవరా మూవీ చూస్తూ వాల్యూమ్ బయటకు పెట్టి మ్యూజిక్‌ని ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ చేస్తూ పిచ్చెక్కించారు. మా ముందు ఒక టీనేజ్ కపుల్, మా పక్కన ఒక టీనేజ్ కపుల్ కూర్చున్నారు. ఈ నరకం భరించలేకపోయామండి. నిజంగా ఒక గంట ఇంత ఘోరంగా గడుస్తుందని, ఒక జర్నీ ఇంత భయంకరంగా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎలాగోలాని కష్టపడి చింతపల్లి అయితే చేరుకున్నాం. నర్సీపట్నం నుంచి చింతపల్లి రావాలంటే చింతపల్లి ఎక్స్ప్రెస్ బస్సు ఉంటుంది. అది కాకుండా సీలేరు బస్సు ఉంటుంది. అది అండ్ పల్లె వెలుగు బస్సులు ఉంటాయి. అండ్ ఇవేవి కాకుండా వైజాగ్ నుంచి డైరెక్ట్గా భద్రాచలం వెళ్ళే బస్సు ఒకటి చింతపల్లి మీద నుంచి వెళ్తుంది. సో ఈ బస్సులన్నీ మనకి లంబసింగి క్రాస్ చేసుకుని చింతపల్లి వరకు వెళ్తాయి. సో మీరు ఎవరైనా లంబసింగి వెళ్ళాలన్నా ఈ బస్సులు చూస్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళాక మా అక్క మంచిగా బిర్యానీ తీసుకొచ్చారు. స్పైసీ రెస్టారెంట్ అంట, చాలా బాగుంది. మాకైతే బాగా నచ్చింది. అది తినేసి అలా ఊరు చూద్దామని స్టార్ట్ అయ్యాం. అలా వెళ్తుంటే మాకు ఈ ఎల్లో ఫ్లవర్స్ తోటలు కనిపించాయి. మన అమ్మాయిలం ఆబ్వియస్గా ఫోటోలు దిగేసాం. ఈ ప్లేస్ కొత్తగా గవర్నమెంట్ డెవలప్ చేస్తుందంటండి. సో ఫోటో షూట్స్ కోసం. సో ఇంకా దీనికి ఎంట్రీ టికెట్ అది పెడతారంట. ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు. సో మాకు అదేం లేదు, మేము వెళ్ళిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. మేము చింతపల్లి జంక్షన్ దగ్గర ఉన్నాము. జస్ట్ వ్యూ కోసం వచ్చాము. ఇక్కడ వ్యూ ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. ఈ ప్లేస్లో అయితే మేము ఫస్ట్ డే చూడడానికి వచ్చాం, కానీ అంతా నచ్చి మేము నెక్స్ట్ డే కూడా సేమ్ ప్లేస్ విజిట్ చేసాం. అంటే మంచిగా రెడీ అయ్యి వచ్చి ఫొటోస్ తీసుకున్నాం. మా స్పందన పాపం అప్పుడే తిప్పలు పడింది వీడియోస్కి. అండ్ ఆల్సో ఈ రోడ్స్ చాలా డిఫికల్ట్గా ఉన్నాయండి. చాలా ఎక్స్పీరియన్స్ ఉంటేనే డ్రైవ్ చేయగలరు. మా స్పందన చాలా కష్టపడే తీసుకెళ్ళింది చెప్పాలంటే.